ఇంట్లో వంట చెయ్యకుండా రోజు గడవని పరిస్థితి ఉంటోంది కొంతమందికి. ఇంట్లో మొండితనం, సంప్రదాయాన్ని నిందించటం, మన పద్ధతుల్ని, ఆచారాలని దుమ్మెత్తిపోయడం, ఇవన్నీ చేసి నువ్వే వంట చేయి అనేవాళ్ళున్నారు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? అప్పుడు మాత్రం ఒంటి మీద స్నానం చెయ్యాలి. ఎందుకంటే మాలిన్యాలు కదమ్మా. మామూలుగానే కాలకృత్యాలు గడితే ఒకటైతే కాళ్ళు చేతులు కడుక్కుంటాం, రెండైతే వీలైనంత వరకు స్నానం చేస్తాం కదా. అట్లాంటిది అంతకన్నా ఎక్కువ మాలిన్యాలు శరీరంలోంచి బయటకు వచ్చేటప్పుడు పదార్థంతో పాటు వాయువు కూడా చెత్తదూస్తుంది కదా. ముందు ఆరోగ్య దృష్ట్యానమ్మా. ఇప్పుడు టాక్సిన్స్ కూడా బోళ్ళు వెలువడుతూ ఉంటాయి శరీరాన్ని. అవన్నీ అందరికీ అనారోగ్యం కలిగించేవి. కానీ తప్పని పరిస్థితుల్లో అస్సలు తప్పదు, ఇంకా ఇంకొక గత్యంతరం లేదు అన్నప్పుడు మరి చేస్తున్నారు ఆడవాళ్ళు. ఆ చేసేటప్పుడు ఏం చెయ్యాలి అంటే వీలైనంత తక్కువ పని చేయాలి. టైము తెలుస్తుంది కదా ఫలానప్పుడు అని, అప్పటికి కావాల్సినవి ముందరే కొన్ని పచ్చళ్ళ లాంటివి అవి రెడీగా పెట్టుకుని ఫలానా టైం వస్తుందంటే ఒక సెట్ పక్కకు పెట్టేసుకోండి. ఏమైంది, ఒక 2 పచ్చళ్ళు పక్కకు పెట్టేసుకుంటే సరి. అప్పుడు వాడుకునే వస్తువులన్నీ కాస్త పక్కన ఒక ప్యాకెట్లు, ఏవో రకరకాల డబ్బాలు ఏవో ఉంటాయి, వాటిలో పక్కన పెట్టేసుకుని వీలైనంత తక్కువ వంట చేయాలి. పని ఏదైనా సరే, లెట్ ఇట్ బి ఎనీ వర్క్, మినిమైజ్ ద వర్క్, ఫిజికల్ అండ్ మెంటల్ వర్క్ కూడా వీలైనంత తక్కువ చేయండి. అందుకే కదా పూజలు అవి కూడా చేయొద్దంటారు. అంటే మానసికమైనటువంటి ఎనర్జీస్ వస్తే డిస్టర్బెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో.